తమిళ, హిందీ భాషల్లో ఘన విజయం సాధించిన ఇరుద్దిసుత్రు, సాలకదు సినిమాలకు రీమేక్ గా తెలుగులో తెరకెక్కిన సినిమా గురు. ఒరిజినల్ వెర్షన్ ను తెరకెక్కించిన సుధా కొంగర దర్శకత్వంలోనే తెలుగులోనూ వెంకటేష్ హీరోగా తెరకెక్కించారు. తమిళ, హిందీ భాషల్లో నటించిన చాలా మంది నటులు తెలుగులోనూ అదే పాత్రల్లో కనిపించారు. చాలా రోజుల తర్వాత వెంకటేష్ చేసిన ఈ సీరియస్ రోల్ అభిమానులను ఎంతవరకు ఆకట్టుకుంది? ఇక కథ విషయానికొస్తే ఆదిత్యరావు దేశం కోసం మెడల్ సాధించాలన్న కసి ఉన్న బాక్సర్. 1996లో వరల్డ్ ఛాంపియన్షిప్ లో పాల్గొనేందుకు రెడీ అవుతున్న ఆది సెలక్షన్ కమిటీ రాజకీయాల మూలంగా ఆ అవకాశం కోల్పోతాడు. చీఫ్ కలెక్టర్ దేవ్ ఖత్రి అంటే జాకిర్ హుస్సేన్ కావాలనే ఆదిని గేమ్ కు దూరం చేస్తాడు. దీంతో చాలా కాలం పాటు బాక్సింగ్ రింగ్ కు దూరంగా ఉండిపోయిన ఆదిని కొంతకాలం తర్వాత ఉమెన్స్ బాక్సింగ్ కోచ్ గా నియమిస్తారు. అయితే అక్కడ కూడా స్టూడెంట్స్ తో కఠినంగా వ్యవహరిస్తున్నాడన్న సాకుతో ఢిల్లీ నుంచి వైజాగ్ కు ట్రాన్స్ఫర్ చేస్తారు. వైజాగ్ చేరుకున్న ఆది మార్కెట్ లో కూరగాయలు అమ్మే రామేశ్వరి అలియాస్ రాముడు అంటే రితికా సింగ్ తో గొడవ పడటం చూసి ఆమెను బాక్సర్ గా తయారు చేయాలనుకుంటాడు. ఆమె అక్క లక్స్ అలియాస్ లక్ష్మి అంటే ముంతాజ్ సర్కార్ అప్పటికే స్పోర్ట్స్ కోటాలో పోలీస్ ఉద్యోగం సాధించాలన్న ఆశతో బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకుంటుంది. ఈ ఇద్దరిని తనతో పాటు తీసుకెళ్లిన ఆది రాముడిపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించడం లక్స్ కి నచ్చదు. ఎలాగైనా రాముడిని తిప్పి పంపేయాలన్న ఆలోచనతో కీలక మ్యాచ్ కి ముందు రాముడి చేతికి దెబ్బ తగిలేలా చేస్తుంది. ఆది ఆమెను పంపేస్తాడు. తిరిగి ఇంటికి వచ్చిన రాముడు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుంది, బాక్సింగ్ ట్రైనింగ్ ఎలా కొనసాగించింది, ఆది అనుకున్నట్టుగా రాముడు ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ సాధించిందా లేదా అన్నదే మిగతా కథ. ఇక నటీనటుల విషయానికొస్తే ఎక్కువగా ఫ్యామిలీ డ్రామాలు మాత్రమే చేసే విక్టరీ వెంకటేష్ తొలిసారిగా ఓ కొత్త మేకోవర్, కొత్త బాడీ లాంగ్వేజ్ తో ఆడియన్స్ ముందుకొచ్చాడు. ఇప్పటికే ఎన్నో అవార్డులు సాధించిన వెంకీ బాక్సింగ్ కోచ్ గా మరోసారి అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ తో అలరించాడు. సినిమా అంతా సీరియస్ లుక్ తో కనిపిస్తూనే అద్భుతమైన ఎమోషన్స్ ను పండించాడు. ఒరిజినల్ వెర్షన్ లో తనదైన నటనతో విశ్లేషకుల ప్రశంసలు అందుకున్న రితికా సింగ్ తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకునే నటన కనబరిచింది. బాధ్యత లేని అల్లరమ్మాయిగా మెడల్ సాధించడానికి ఎంత కష్టాన్నైనా భరించే సిన్సియర్ ప్లేయర్ గా మంచి వేరియేషన్స్ చూపించింది. ఇక విలన్ పాత్రలో జాకిర్ హుస్సేన్ ఆకట్టుకోగా నాజర్ కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇక రఘుబాబు, అనితా చౌదరి, ముంతాజ్ సర్కార్లు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఇక సాంకేతిక నిపుణుల విషయానికొస్తే సౌత్ ఇండస్ట్రీలో స్పోర్ట్స్ డ్రామాలు వచ్చిన దాఖలాలు చాలా తక్కువ. గతంలో 1-2 సినిమాలు వచ్చినా ఓ స్టార్ హీరో ఈ తరహా సినిమా చేయడం మాత్రం ఇదే తొలిసారి. ఇలాంటి ఓ సీరియస్ స్పోర్ట్స్ సినిమాకు వెంకటేష్ లాంటి ఫ్యామిలీ హీరోను ఎంచుకున్న దర్శకురాలు సుధా కొంగర మంచి విజయం సాధించింది. వెంకీ పెర్ఫార్మెన్స్ తో పాటు ఎక్కడా అనుకున్న లైన్ నుంచి డీవియేట్ కాకుండా ఒకే ఎమోషన్ ను క్యారీ చేస్తూ కథ నడిపించారు. ఇక ఇంటర్వెల్ తర్వాత చిత్రం ప్రారంభమైంది. హీరోయిన్ ఎదుర్కొంటున్న సమస్యల్ని పాటలో ఆసక్తికరంగా చూపారు. సంతోష్ నారాయణ్ అందించిన మ్యూజిక్ తో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమా స్థాయిని పెంచాయి. ఇక హర్షవర్ధన్ అందించిన మాటలు, కేఏ శక్తివేల్ సినిమాటోగ్రఫీ, సతీష్ సూర్య అందించిన ఎడిటింగ్, వైనాడ్ స్టూడియోస్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. వెంకటేష్ ఇంకా రితికా సింగ్ ల నటన, అలాగే సంగీతం ఇంకా క్లైమాక్స్, వెంకీ రితికా మధ్య ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఇక అలాగే ఇంటర్వెల్ సన్నివేశం ఆసక్తికరంగా ముగిసింది. వెంకీ కోచింగ్ ఇస్తున్న సన్నివేశాలు చాలా ఆసక్తిగా ఉన్నాయి. గడ్డం లుక్ లో వెంకీ స్టైలిష్ గా కనిపించాడు. ఇక అలాగే ఫస్ట్ టైం వెంకటేష్ పాడిన జింగిడి సాంగ్ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలిచింది. క్లైమాక్స్ లో బాక్సింగ్ మ్యాచ్ థ్రిల్ కి గురి చేసేలా చిత్రీకరణ బాగుంది. ఇక మైనస్ పాయింట్స్ విషయానికొస్తే సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్. ఓవరాల్ గా చెప్పాలంటే గురు ఆలోచింపచేసే ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా.